వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్. మనం ఈరోజు సులభంగా జొన్న రొట్టె చేసుకోవడం తెలుసుకుంటున్నాం. నేను ఇప్పుడు ఈ కప్పుతో జొన్న పిండిని తీసుకున్నాను అనమాట. ఈ గ్లాస్తో, ఇదే గ్లాస్తో 3/4 గ్లాస్ వరకు నీళ్లు వేసుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళని మనము వేడి చేసుకోవాలి. నీళ్ళని వేడి చేసుకుంటున్నాము. ఇప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. జొన్న రొట్టె తినాలని అందరికీ ఉంటుంది, కానీ చేసుకోవడానికి తొందరగా రాదు ఎవరికి రొట్టె చేయడం. చపాతీలు అయితే ఈజీగా చేసుకుంటారనమాట. ఇప్పుడు మనకు సులభ పద్ధతిలో మీకు జొన్న రొట్టె చేసుకోవడం నేను చూపిస్తున్నాను. అందరికీ తట్టుకోవాలంటే రాదు కదా. నీళ్ళు వేడైన తర్వాత మనము కొంచెం ఉప్పు వేసినాం కదా. జొన్న రొట్టె చపాతీ కంటే కూడా చాలా మంచిదన్నమాట. మామూలుగానే దీనిలలో ఈ గింజల్లో జొన్నలు, సజ్జలు, రాగులు, వీటిలో కొరవి, వీటిలో అంతా కూడా పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. తొందరగా డైజెషన్ కాదు, నిదానంగా బాగా జీర్ణమవుతున్నాము. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి, అంటే పిండి పదార్థాలు తక్కువగానే ఉంటాయి అన్నమాట. దీంట్లో పీచు పదార్థాలే ఎక్కువ ఉంటాయి. రొట్టె చాలా ఆరోగ్యానికి మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి చపాతీ తింటాం అంటారు కదా. అట్లా తినకుండా రొట్టె చేసుకునే దానికి రాని వాళ్లకు ఇది చాలా ఈజీ పద్ధతి అన్నమాట. ఇప్పుడు దీనిలో నీళ్ళు మరిగినాయన్నమాట. అయితే కొంచెం స్టవ్ తగ్గించుకొని ఈ పిండిని నీళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. 3/4 గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను. ఉప్పు వేసుకున్నాను కొంచెం, అంతే. కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చేసుకొని ఈ పిండిని మనము సపరేట్గా ఇంకా ఒక బౌల్లోకి తీసుకోవాలి. పిండి దీనిలో పెట్టేసాం కదా. కాసేపు దీన్ని కొంచెం మూత పెట్టేయాలి. దీనికి ఇలా మూత పెట్టేసాము కాసేపు. ఈ పిండిని మనము దీనిలో వేసాం కదా. కొంచెం తడి అద్దుకుంటూ ఇట్లా పిండిని కొంచెం బాగా మర్దనం చేసుకోవాలన్నమాట. ఈ పిండిని బాగా కొంచెం తడి, ఎందుకంటే వేడి ఉంటుంది కదా. ఇది కొంచెం అలా అనుకుంటేనే మనకి చెయ్యి తట్టుకుంటుంది, ఎందుకంటే వేడి ఎక్కువ ఉంటుంది కదా. బాగా అర్థం చేసుకోవాలన్నమాట. పిండిని గిన్నెలో పెట్టుకుంది. చూడండి, ఇలా బాగా అద్దన అయిపోయింది అనమాట పిండి. ఇంకా రొట్టెలు చేసుకోవడం. కొంచెం పిల్లలు చిన్నగా అంత వేసుకుంటాం. అంత 4 బిళ్ళలు అవుతాయి. ఇంకా చిన్నది చేసుకోవాలనుకుంటే 5 అవుతాయి, 4 చాలు. ఇలా బాగా ఇలా అనుకోవాలి. ఇట్లా బిల్లలాగా చేసుకోవాలి.
ఇలా 4 బిళ్ళలు రెడీ అయినాయి కదా. ఇప్పుడు మనం ఇలా పక్కన పెట్టుకొని పూరి చేస్తాను. ఇది పీట మీకు తెలిసే ఉంటుంది, పూరి పీట. ఇప్పుడు మనం స్టవ్ అంటించి మనం పెట్టుకోవాలి. హై ఫ్లేమే ఉండాలా, సిమ్లో ఉండకూడదు. ఎందుకంటే రొట్టె కాలడం అంటే హై ఫ్లేమ్లో కావాలి రొట్టె. అనేది ఈ పూరి దీనికి ఈ పేపర్స్ ఇట్లాంటివి ప్లాస్టిక్ ఇది ఉన్నట్టు తీసుకోవాలన్నమాట. దీనికి కొంచెం మనం దోశకు ఆయిల్ పూసినట్లు పెనాన్ని పూస్తాము, అట్లా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. చేసుకొని దీన్ని ఎందుకంటే చీలికలు రాకోకుండా అందులో ఖర్చుకోకుండా ఉంటుంది అనమాట. కొత్త చేసేవాళ్ళకు, ముందటి చేసేవాళ్ళకు ఖర్చుకుంటుంది, అందుకని ఇట్లా ఖర్చుకోకుండా ఉంటుంది అనమాట. చూడండి, తట్టడం అంటే రాదు కదా, ఇదైతే ఈజీ మెథడ్ అనమాట. ఇట్లా పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, బాగా ప్రెస్ అయింది అంతే. పెనం బాగా హీట్ అయిన తర్వాత దీన్ని తీసి తగిన వేసుకోవడం. బాగా హీట్ అయింది, ఇలా తీసుకోండి. ఈజీగా వస్తుంది చూడండి, పట్టుకుంటే సరే ఈజీగానే వచ్చేస్తుంది. అట్లే కూడా వచ్చేస్తుంది, ఎందుకంటే కొంచెం ఆయిల్ అప్లై చేసి ఉంటాం కదా, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. జాగ్రత్త. నెక్స్ట్ బాగా ఇలా చూసుకోండి అంతే. ఎందుకంటే అలా తట్టేటప్పుడు ఇరిపోయేది రొట్టె అదంతా అయిపోయి ఉంటుంది కదా, ఇదైతే ఈజీ మెథడ్. నేను అట్లా పెట్టుకొని ఇంకా వెడల్పున అయిపోతుంది. ఇంకా కొంచెం క్లీన్గా ఇంకా కాలేసి తిప్పేసుకుని మీకు ఈజీ మెథడే చూపిస్తున్నానని అనుకుంటున్నాను నేను. రొట్టె రోజు తిన్నా నష్టం లేదండి, రొట్టెలు రోజు తినచ్చు. ఇలా కదా ఈజీ కదా మెథడ్, ఇది బాగా చేసుకొని తినచ్చు రొట్టె. ఇబ్బంది ఉండదు కదా. పలచగానే ఉంటాయి, బాగా పొంగుతున్నాయి రొట్టె. ఇలా కాల్చుకోవాలి. ఇలా నీట్గా వచ్చేసుకుంటాం. బాగుంది కదా. ఇదే మెథడ్లో రాగి రొట్టె కూడా చేసుకోవచ్చండి. సజ్జ రొట్టె, రాగి రొట్టె కూడా చేసుకోవచ్చు ఇదే పద్ధతిలోనే.
చూడండి బాగా కాంతుంది కదా అంత తిరుగుతుంది బాగా. ఏ కూరతో తిన్నా బాగుంటాయి రొట్టెలు. ఎంతసేపు అండి? కొంచెం సేపే కదా, కొంచెంసేపు కష్టపడినామంటే హెల్తీ ఫుడ్ తీసుకుంటాం. మెథడ్ ఈజీ అంతే. వేడి వేడిగా తినచ్చు బాగా అట్టండి. చూడండి పొంగుతున్నాయట. చూడండి రొట్టె పొంగుతా ఉంది ఎంత బాగా కదా. ఓకేనండి, ఈ పద్ధతిని మీరు కూడా పాటించి చేసుకొని తింటారని నేను ఆశిస్తున్నాను. తిని చూసి నా ఈ రొట్టె ఇది పద్ధతి నచ్చితే మీరు చేసుకొని తినండి, కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా అన్ని పాత వంటలన్నీ పెడుతుంటాను నేను. పాతకాలం వంటలు కూడా పెడతాను, చూస్తూ ఉండండి నా ఛానల్.